హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి సింగిల్ సినిమా రివ్యూ అనమాట. చాలా రోజులు అవుతుంది సినిమా రివ్యూ పెట్టక. కోర్స్ ఐ నో, అండ్ సినిమా రిలీజ్ అయ్యి కూడా చాలా డేస్ అవుతుంది. ఇంత లేట్గా రివ్యూ చేయడానికి ఒక రీజన్ ఉందన్నమాట. కొంచెం బిజీ వర్క్స్ ఉన్నాయి, దానివల్ల రివ్యూ ఇవ్వలేకపోయాను. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే చాలా తక్కువ మాట్లాడాల్సి వస్తుంది భయ్, ఎందుకంటే సినిమాలో అంత కంటెంట్ లేదు, అంత స్టోరీ లేదు, అంత ఏం ఉండదు. జస్ట్ ఆ మీమ్స్ అన్ని తీసుకొచ్చి ఒక్కొక్క దగ్గర అటాచ్ చేసినట్టు ఉంటుంది. అఫ్కోర్స్ సామాజిక వర్గం అన్నంత ఉండదు. అఫ్కోర్స్ ఆ శ్రీ విష్ణు అన్న మార్క్ ఏదైతే ఉందో అది నాకెందుకో అది టచ్ అయినట్టు అనిపించలేదు భయ్, ఎందుకంటే ఆ సినిమాలలో జనరల్గా కొంచెం అన్న స్టోరీ ఉంటుంది బేసిక్గా. సో ఈ సినిమాలో మాత్రం స్టోరీ ఒకటి లేదు, కానీ మిగతా అన్నీ ఉంటాయి అన్నమాట. కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, గ్లామర్ ఉంది, సాంగ్స్ మంచిగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ ఒక స్టోరీ కూడా మిస్సింగ్. సో ఆ పరంగా కొంచెం చూసుకున్నట్టే బాగుంటుండే అనిపించింది. మిగతా విషయాలు పక్కకి పెడితే కామెడీ పరంగా అయితే ఎక్సలెంట్ భయ్యా. నేనైతే చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు కామెడీ. అండ్ మీమ్స్నే ఎక్కువ వాడారని చెప్పాలి. మొత్తం మీమ్సే ఉంటాయి మీకు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, మొత్తం మీమ్తోనే ఉంటుంది సినిమా అంతా. అండ్ ఎండింగ్ కూడా ఏదో చెప్పాలన్నట్టు చెప్పేసినట్టు అనిపిస్తుంది, ఏదో తీసుకొచ్చి అతకబెట్టినట్టు. ఎక్కువ డెప్త్కి మాత్రం వెళ్ళలేదు సినిమాలో, అంతా లైట్గా వెళ్ళిపోతుంది సినిమా. దేని గురించి బ్యాక్ స్టోరీ ఉండదు, దేని గురించి అంత డీటెయిల్ ఉండదు. ఏదో జస్ట్ చెప్తాను కూడా, నీకు ఇన్స్టాగ్రామ్లో ఒక 2 గంటల టైం ఉంటే మీరు ఏం చూస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఏం చూస్తారో అది ఉంటుంది అనమాట సినిమాలో. అన్నీ మీమ్సే ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి వచ్చిన మీమ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కవర్ చేసుకుంటూ ఆ స్టోరీలో లింక్ చేసుకుంటూ పెట్టారనమాట. మేబీ మన తెలుగు నెగిటివిటీకి అది అంత సెట్ కాకపోవచ్చు. మేబీ నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఎందుకంటే మనము ఎంత చూసినా సరే, ఎంత యాక్షన్ ఉన్నా సరే, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా సరే, ఎంత ఎమోషనల్ ఉన్నా సరే, ఎంత సైంటిఫిక్ అయినా సరే, మన స్టోరీ ఖచ్చితంగా చూస్తామన్నమాట. అవి రీసెంట్గా చూసిన చాలా సినిమాలలో అది కనిపిస్తుంది డెఫినెట్గా. ఎంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా పర్లేదు, కానీ స్టోరీ లేకపోతే నాకెందుకో అంత కంప్లీట్నెస్ రాదనమాట. సో అది నాకు అనిపించింది. సో అదనమాట సినిమా రివ్యూస్. సినిమాలో చాలా ప్లస్లు ఉన్నాయి కామెడీ పరంగా, అన్ని పరంగా. అండ్ ఒకటే మైనస్ నాకు నచ్చిన విషయం ఏంటంటే స్టోరీ లేదు భయ్యా. అండ్ ఈ సినిమా గ్లామర్ పరంగా చూసుకుంటే మంచిగా గట్టిగానే పెట్టిందని చెప్పాలి. హీరోయిన్స్ కుప్పలుగా వస్తారు, మరి అందరిని ఒకతాన పెట్టాలనుకున్నట్టుండో. మరి శ్రీ విష్ణు అన్న మన యూత్ పల్స్ తెలుసు కాబట్టి, సో ఆ పాయింట్లో అయితే మీరు డిసప్పాయింట్ మాత్రం అస్సలు అవ్వరు భయ్యా. సో ఇది మన రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.